ఎక్కడ ఒంటరైపోతావేమోనని అన్నీ భరిస్తూ బ్రతికితే చివరికి నీకు జరిగేది ఇదే అని తెలుసుకో. గుర్తుపెట్టుకో, భయం ఉన్న చోట గౌరవం అస్సలు ఉండదు కదా. నిన్ను ఒంటరిని చేశారని అస్సలు భయపడకు. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళకి కాలమే గట్టిగా సమాధానం చెబుతుంది. ఆ నిజాన్ని నువ్వు అర్థం చేసుకొని ధైర్యంగా ఉండు. మన ప్రయాణంలో కొన్నిసార్లు మనతో కలిసి నడిచిన వాళ్ళే వెనక్కి తగ్గుతారు. నమ్ముకున్న వాళ్ళే దూరం అయిపోతారు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. అసూయ, స్వార్థం, భయం, లేదా మన ఎదుగుదల వాళ్ళకి అర్థం కాకపోవడం. అప్పుడు మన మనసులో మొదటిగా పుట్టే భావన భయం. నేను ఒంటరిగా మిగిలిపోయానా అనే సందేహం. కానీ ఇదే సమయంలో ఒక గొప్ప నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒంటరితనం శిక్ష కాదు, చాలాసార్లు అది సిద్ధత. నిన్ను ఒంటరిని చేసిన వాళ్ళు నీ బలహీనతను చూసి కాదు, నీ లోపల దాగి ఉన్న శక్తిని చూసి వాళ్ళు దూరమయ్యారు. నువ్వు ఎదుగుతుంటే, నువ్వు మారుతుంటే, నీ ఆలోచనలు ఎత్తుకు వెళ్తుంటే అందరూ వెంట రాలేరు. అయితే కొందరికి నీ వెలుగు వాళ్ళ కళ్ళకు కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే వారు నీ నీడను వదిలి వెళ్ళిపోతారు. ఇది నీ లోపం కాదు, ఇది నీ ప్రత్యేకత. కాలం ఒక గొప్ప న్యాయమూర్తి. అది అరుస్తూ తీర్పు చెప్పదు, నిశ్శబ్దంగా నిజాన్ని బయటపెడుతుంది. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు ఈరోజు గెలిచినట్లు అనిపించవచ్చు. కానీ కాలం ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళ సమాధానాలు తడబడతాయి. నువ్వు నిశ్శబ్దంగా నీ లక్ష్యాల వైపు నడుస్తుంటే వాళ్ళు తమ నిర్ణయాల భారాన్ని మోసుకుంటూ ఉంటారు. కాలమిచ్చే సమాధానం గట్టిగా ఉంటుంది. అది మాటలతో కాదు, ఫలితాలతో. ఈ ఒంటరితనాన్ని శాపంగా కాకుండా వరంగా మార్చుకో. ఇదే సమయం నీలోని నిజమైన నిన్ను తెలుసుకోవడానికి, ఎవరి అంగీకారం లేకుండా నిలబడగల శక్తిని పెంచుకోవడానికి, నీ విలువను ఇతరుల ఆమోదంతో కొలవడం మానేసి నీ యొక్క ఆత్మవిశ్వాసంతో కొలవడానికి నువ్వు ప్రయత్నించాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకునే పాఠాలు గుంపులో ఉన్నప్పుడు నేర్చుకోలేవు. ధైర్యంగా ఉండు. ఎందుకంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకి నడవడం. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ కోసం నీ ప్రయాణాన్ని ఆపద్దు. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ కోసం నీ కళ్ళని చిన్నవి చేయొద్దు. నీ నిశ్శబ్దం నీ బలంగా మారనివ్వు. నీ కృషి నీ సమాధానంగా మారనివ్వు. ఒకరోజు వాళ్లే వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు నువ్వు గర్వపడతావు. బాధ కాదు, నన్ను ఒంటరిని చేసినా నేను నిలబడ్డాను అనే తృప్తి కావాలి. అదే నిజమైన విజయం. అదే కాలమిచ్చే గొప్ప న్యాయం. నిన్ను ఒంటరి చేసిన పరిస్థితులు నీకు శిక్షగా అనిపించొచ్చు. కాని నిజానికి అవి నీ లోపల ఉన్న శక్తిని వెలికి తీసేందుకు వచ్చిన పరీక్షలు. గుంపులో ఉన్నప్పుడు మనం చాలాసార్లు మన నిజస్వరూపాన్ని కోల్పోతాం. ఇతరుల అభిప్రాయాలకు, వారి అంగీకారాలకు బానిసలమవుతాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అవి తెగిపోతాయి. అప్పుడు మాత్రమే మన ఆలోచనలు స్వచ్ఛంగా మారుతాయి. మన లక్ష్యాలు స్పష్టంగా కనపడతాయి. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు నీతో పాటు నడవలేని స్థాయిలోనే ఆగిపోయారు. నువ్వు ముందుకు వెళ్తున్నావు, వాళ్ళు వెనక్కి చూస్తున్నారు. అందుకే నీ ప్రయాణం వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానిదే భయంగా మారుతుంది. ఇక ఆ భయం దూరంగా మారుతుంది. ఇది సహజమే. కానీ నువ్వు ఈ దూరాన్ని అసహజమైన బాధగా మార్చుకోకూడదు. ఒంటరితనం నీకు అద్దం లాంటిది. అది నీ బలహీనతని చూపుతుంది. అదే సమయంలో నీ బలాన్ని కూడా గుర్తు చేస్తుంది. నువ్వు ఎక్కడ తడబడుతున్నావో నీకే తెలుస్తుంది. ఎక్కడ నిలబడాలో కూడా అర్థమవుతుంది. ఈ సమయంలో నువ్వు నిజాయితీగా ఉండడం నేర్చుకుంటావు.
ఇది జీవితంలో అత్యంత విలువైన విద్య. కాలం నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించవచ్చు. నా నిజం ఎప్పుడు బయటపడుతుంది అనే ప్రశ్న మనసులో మోగుతుంది. గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడూ కూడా ఆలస్యం చేయదు. అది సరైన సమయాన్ని మాత్రమే ఎంచుకుంటుంది. నీ ఓపిక, నీ స్థిరత్వం, నీ కృషి ఇవే కాలానికి ఇచ్చే సమాధానాలు. అవి ఒకరోజు నీకే కాదు, నిన్ను తక్కువగా చూసిన వాళ్ళకి కూడా స్పష్టంగా కనపడతాయి. మరో ముఖ్యమైన విషయం, నిన్ను ఒంటరి చేసిన వాళ్లపై ద్వేషాన్ని పెంచుకోకు. ద్వేషం నీ శక్తిని తినేస్తుంది. క్షమ అంటే మళ్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, నీ మనసుని భారం లేని దిశలోకి నడిపించడం. నువ్వు ముందుకు వెళ్ళాలి, వాళ్ళ నీడలో కాదు. అయితే ఈ ఒంటరితనం నీ గమ్యం కాదు, ఇది ఒక దశ మాత్రమే. ఈ దశలో నువ్వు నిన్ను నువ్వే నిర్మించుకుంటావు. ఆ తర్వాత నీ విలువను అర్థం చేసుకునేవాళ్లే స్వయంగా నీ జీవితంలోకి వస్తారు. అప్పటికి నువ్వు ఎవ్వరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నీతో పాటు నడవాలి అనుకునేవాళ్లే నీతో వస్తారు. ధైర్యంగా ఉండు, నిశ్శబ్దంగా పనిచేయి. నీ కన్నీళ్లను నీ కృషిలో కలుపు. నీ ఒంటరితనాన్ని నీ శక్తిగా మార్చుకో. ఒంటరితనం నీకు వచ్చినప్పుడు దాన్ని ఖాళీగా భావించకు. అది నిండుగా మారబోయే స్థలం. నీ నిశ్శబ్దంలోనే నీ లోపలి శబ్దం అనిపిస్తుంది. ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా నువ్వు సరైన దారిలోనే ఉన్నావా లేదా అన్నది నీ మనసే నీకు చెబుతుంది. ఆ స్వరాన్ని వినడం నేర్చుకున్నవాడే జీవితంలో తప్పుదారిలో వెళ్ళడు. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు నీ ప్రయాణానికి అడ్డుగా మారలేకపోయారు కాబట్టే దూరమయ్యారు. నిన్ను కిందకి లాగలేకపోయినప్పుడు నీతో పాటు రావడం వాళ్ళకి అసాధ్యమైంది. ఇది కూడా నీ విజయంలో భాగమే. ప్రతి ఎదుగుదల ఒక వడపోత లాంటిది. ఎవరు నిజంగా నీతో నడవగలరో, ఎవరు కాదు అనేది ఈ వడపోతే నిర్ణయిస్తుంది. ఈ దశలో నీలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. నువ్వు ప్రశ్నలు అడగడం అన్నీ మానేసి సమాధానాలు సృష్టించడం మొదలు పెడతావు. ఎందుకని నన్నే ఇలా చేశారు అన్న బాధ క్రమంగా ఇప్పుడు నేనేం చేయాలన్న బాధ్యతగా మారిపోతుంది. ఈ మార్పే నిన్ను సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి తీసుకెళ్తుంది. నీ కష్టం ఎవ్వరికీ కనిపించకపోవచ్చు, అలానే నీ పోరాటం ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు. గుర్తుపెట్టుకో, కాలానికి అన్నీ తెలుసు. నువ్వు నిశ్శబ్దంగా వేస్తున్న అడుగులు కూడా అది లెక్కలోకి తీసుకుంటుంది. ఒకరోజు ఆ అడుగులు నీ విజయానికి పునాది అవుతాయి. నువ్వు ఒంటరిగా నిలబడ్డ రోజే నీ స్వతంత్రత మొదలైంది. ఇక నీ ఆనందం, నీ బాధ, నీ గెలుపు అన్నీ నీ చేతిలోకి వస్తాయి. ఇది బాధ్యత కూడా, అలానే అదృష్టం కూడా. మరొక సత్యం తెలుసుకో, ప్రతి ఒక్కరూ మీ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు నీ ఫలితాలను మాత్రమే చూస్తారు. అదే సరిపోతుంది. నువ్వు వివరణలు ఇవ్వాల్సిన పనే లేదు. నీ జీవితమే నీ సమాధానంగా ఉండాలి. అందుకే ఆత్మవిశ్వాసాన్ని వదలొద్దు. నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడుకోకు. నీకు ఒంటరిగా అనిపించిన ప్రతిసారి ఇలానే గుర్తు చేసుకో, నువ్వు ఒంటరిగా ఉన్నావని కాదు, నువ్వు బలంగా తయారవుతున్నావని. కాలం పూర్తిగా తన పని చేసిన తరువాత నిన్ను వదిలిన వాళ్ళకి కూడా స్పష్టమైన బోధ ఉంటుంది. నిన్ను ఒంటరి చేయడం వాళ్ళ నిర్ణయం కావచ్చు, కానీ నువ్వు నిలబడడం నీ నిర్ణయం. అదే ధైర్యం, అదే విజయం, అదే నిజమైన సమాధానం. నిన్ను ఒంటరి చేసిన సమయం అంటే నీ పునాది గట్టిగా తయారవుతున్న సమయం. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. నువ్వు నీ విలువను నువ్వే నిర్మించుకోవడం నేర్చుకుంటావు. ఇంతకుముందు ఎవరో గుర్తించాలి, ఎవరో ప్రశంసించాలి అనిపించేది. ఇప్పుడు అవి అవసరం లేకుండా పోతాయి. నీ కృషే నీకు సరిపోతుంది. నీ పురోగతే దానికి సాక్ష్యమవుతుంది. ఇదే నిజమైన ఆత్మగౌరవం. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు ఏదో ఒకరోజు నీ స్థిరత్వాన్ని చూస్తారు. నువ్వు విరిగిపోకుండా నిలబడడం వాళ్ళను ఆశ్చర్యపరుస్తుంది.
ఎందుకంటే వాళ్ళు నిన్ను బలహీనుడిగా భావించారు. కానీ నువ్వు మౌనంగా బలంగా మారుతున్నావు. నీ మౌనం నీ శక్తిగా మారింది. నీ ఓర్పే నీ ఆయుధంగా మారింది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరూ నీ పక్కన ఉండాల్సిన అవసరం లేదు. కొందరు నీ కథలో ఒక అధ్యాయం మాత్రమే. అది ముగిసిందని బాధపడాల్సిన పని లేదు. కథ ఇంకా కూడా కొనసాగుతుంది. ఇంకా గొప్ప అధ్యాయాలు ముందున్నాయి. నువ్వు వాటికి సిద్ధమవుతున్నావు. ఈ ఒంటరితనంలోనే నువ్వు నేర్చుకునే గుణపాఠం ఏంటి అంటే, నువ్వు నీతోనే సంతోషంగా ఉండగలగడం. ఇది సాధించాక ప్రపంచం నన్ను కదిలించలేదు. ఎందుకంటే నీ ఆనందానికి మూలం బయట కాదు, నీలోనే ఉంది. అవును, కాలం ఇచ్చే సమాధానం ఒక్కసారిగా రావచ్చు, లేదా నెమ్మదిగా రావచ్చు. కానీ అది తప్పకుండా న్యాయంగా ఉంటుంది. నువ్వు ఏదీ కోల్పోలేదు. నువ్వు మార్పు చెందావు. మార్పు అంటే నష్టం కాదు, అది ఎదుగుదల. అందుకే ఎప్పుడూ తొందరపడకు. నీ ప్రయాణాన్ని ఇతరులతో అస్సలు పోల్చకు. ప్రతి విత్తనం ఒకే రోజున మొలకెత్తదు. నీకంటూ సమయం వస్తుంది. అప్పటి వరకు నమ్మకం ఉంచు. నీ మీద, నీ కృషి మీద, అలానే కాలం మీద. చివరికి ఒకరోజు నువ్వు వెనక్కి చూసి నవ్వుతావు. ఈరోజు బాధగా అనిపించినా ఈ ఒంటరితనం ఆ రోజున నీ బలానికి కారణంగా అనిపిస్తుంది. అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది, నిన్ను ఒంటరి చేయడం వల్ల తీసుకున్న నిర్ణయమైనా నిన్ను గొప్పవాడిగా మార్చిందని. అదే కాలం చేసిన గొప్ప న్యాయమని నీకు అర్థమవుతుంది. నిశ్శబ్దంగా ఎదుగు, సంతోషంగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.